సృష్టిలో పురుషుడు ప్రకృతి, శివుడు శక్తి విడదీయలేనివని చాటి చెప్పే అద్భుతమైనటువంటి క్షేత్రం తమిళనాడులోని తిరుచెంగోడ్. సాధారణంగా మనం శివుడిని లింగ రూపంలో చూస్తాం, కానీ ఇక్కడ స్వామివారు అమ్మవారితో కలిసి ఒకే శరీరంలో అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తాడు. ఈరోజు మన ప్రత్యేక వీడియోలో ఈ క్షేత్ర విశేషాలు మరియు అక్కడ అడుగు పెడితే కలిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం నామక్కల్ జిల్లాలోని ఒక ఎత్తైన కొండపై వెలసి ఉంది. ఇక్కడ ప్రధాన మూర్తి మాదోరు భాగన్. స్వామివారి విగ్రహం యొక్క కుడి భాగం పురుషతత్వంతో అంటే శివ రూపంలో, ఎడమ భాగం స్త్రీతత్వంతో అంటే పార్వతీదేవి రూపంలో ఉంటుంది. ఇది ఒకే శిలలో చెక్కబడిన స్వయంభూమూర్తి. ఈ విగ్రహం తెల్లటి పాషాణంతో నిర్మితమై ఉంది. స్వామివారి పాదాల చెంత నిరంతరం ఒక చిన్న నీటి ఊట వస్తూ ఉంటుంది. దీనిని దేవతీర్థం అంటారు. ఈ తీర్థం సకల రోగ నివారణగా ప్రసిద్ధి. ఇక పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే భృగు మహర్షి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయాలని ప్రయత్నించినప్పుడు పార్వతీదేవి శివుని శరీరంలో భాగం కావాలని తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా స్వామివారు తన శరీరంలో సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా అవతరించారు. జ్యోతిష్యపరంగా ఈ కొండను నాగగిరి అని పిలుస్తారు. ఈ కొండ ఆకారం దూరం నుంచి చూస్తే ఒక పెద్ద పాము పడగ విప్పినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇది రాహుకేతు దోష నివారణకు అత్యంత శక్తివంతమైనది. ఈ క్షేత్రానికి వెళ్తే కలిగే ఫలితాలు అమోఘం. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు, విడిపోవాలనుకునేవారు ఇక్కడ దర్శనం చేసుకొని నిద్ర చేసినట్లయితే వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదరని వారు, కుజదోషం ఉన్నవారు ఇక్కడ కళ్యాణ ఉత్సవం జరిపిస్తే వెంటనే వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు స్వామివారి పాదాల వద్ద ఉన్న దేవతీర్థాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో 1200 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కే దారిలో ఉండే భారీ నాగప్రతిమకు పూజ చేయడం వల్ల కాలసర్ప దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నా, కుటుంబంలో ప్రశాంతత లేకపోయినా ఒక్కసారి ఈ అర్ధనారీశ్వర క్షేత్రాన్ని దర్శించండి. సృష్టిలోని ఆది దంపతుల ఆశీస్సులు మీపై ఉంటే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం మన శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.